ఈ డే ఇన్ పార్వతీపురం చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి. బట్ క్యాన్సిల్ అయిపోయాయి కొన్ని కారణాల వల్ల. ఇంకా బిర్యానీ అవి చేసుకుందాము ఆఫ్టర్‌నూన్‌కి అని చెప్పేసి అనుకున్నాము. ఇంక చికెను, మటను అయితే తెచ్చి చికెన్ బిర్యానీ చేద్దాము అండ్ మటన్ కర్రీ చేద్దామని చెప్పేసి నేను బిర్యానీ అండ్ మా బావ మటన్ అని చెప్పేసి నేనైతే చికెన్ మ్యాగ్నేట్ చేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టా. మా బావ కూడా మటన్ని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నారు కర్రీకి. అండ్ ఇదైతే హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టి పక్కకు తీసిన తర్వాత నేనైతే కుక్ చేస్తున్నాను అనమాట. చికెన్ బాగా కుక్ అయిపోయిన తర్వాత పక్కకైతే తీసి ఇంక దమ్కైతే వాటర్ పెట్టుకొని ఇంక రైస్ కూడా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టుకున్నా. తర్వాత రైస్ వేసుకొని కుక్ అయిన తర్వాత ఇలా చికెన్ మీద అయితే వేసుకోవడమే. దమ్ బిర్యానీ ప్రాసెసే ఇంకా తెలిసిందే కదా ప్రాసెస్. ఇంకా తర్వాత మా బావ పక్కన మటన్ వండుకుంటున్నారు. ఇంక మటన్ వండుకుంటూ ఇంకా డైలాగ్స్ వేసుకుంటున్నాం అనమాట. ఇద్దరి మీద నీది బాగా వస్తుందా నాది బాగా వస్తుందా అన్నట్టు. ఇంకా బాగా చేసిన తర్వాత కొంచెం నేను మళ్ళీ దమ్ పెట్టుకున్నాను స్టవ్ మీద పెట్టుకొని. ఇంకా తర్వాత ఇది ఓపెన్ చేస్తాం అందరం తినేద్దామని చెప్పేసి తీస్తే కొంచెం రైస్ సరిగా కుక్ అవ్వలేదు. సో చిన్న డిసప్పాయింట్ అనమాట. కానీ బిర్యానీ అయితే టేస్ట్ బాగానే ఉంది. మొత్తం అందరం తినేసి ఇంకా పడుకున్నాం అనమాట. ఇంక ఈవినింగ్ చేసి మా పాపకి బర్త్డే 6th మంత్ బర్త్డే అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నాం. 6 కంప్లీట్ అయిపోయాక చేస్తాం కదా. సో ఇంకా అక్క వాళ్ళ పిల్లలు ఒకటి ఉన్నారు కదా. సో వాళ్ళైతే ఇంకా గోల్ చేసేస్తారని చెప్పేసి వాళ్ళని బయటకు అయితే పంపించి ఆడిపించాడు మా బావ. నేను మా అక్క అయితే ఇంకా డెకరేషన్కి సెట్ చేసుకున్నాం అనమాట. ఆల్రెడీ మా అక్క అయితే అనుకుంది డెకరేషన్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో ఇంకా అదే థీమ్లో అయితే మా అక్క చేసుకుంటుంది. సో నేనైతే హెల్ప్ చేశాను. బట్ మా అక్క వాళ్ళ చిన్న బాబు అయితే ఇంకా డిస్టర్బ్ చేస్తాడు మధ్యలో వచ్చి వస్తాను వస్తాను ఏం చేస్తున్నారు అని చెప్పేసి. బట్ మేము వాళ్ళకి కనిపించకుండా చేసామన్నమాట ఇదంతా. ఇంకా లేదంటే మొత్తం అంతా పీకి పడేద్దును. ఇంకా మొత్తం డెకరేషన్ బెలూన్స్ అవి కట్టేసి ఇంకా ఫైనల్గా అయితే వాళ్ళు కూడా లోపలికి వచ్చేసారు. అసలు ఊరుకోలేదు వచ్చేంతవరకు ఇంకా హడావడి చేస్తారనమాట. బెలూన్స్ కావాలి అది కావాలి ఇది కావాలని చెప్పేసి. ఇంకా వాళ్ళని ఆపలేము కదా. వీళ్ళకి కావాల్సినవి అన్నీ ఇచ్చేసాము. ఇస్తే వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకా మా పాప కూడా లేచేస్తే దాన్ని కూడా ఆడిస్తున్నారు అనమాట. ఇంక ఫైనల్ లుక్ చాలా బాగా వచ్చింది. ఇంక మా బావ అయితే కేక్ తేడానికి అని చెప్పేసి వెళ్ళారు. ఇంక పాపను రెడీ చేయాలి కదా. సో ఇంక మేము కూడా డెకరేషన్ కంప్లీట్ చేసేసి ఇంకా పాపకైతే స్నానం చేయించి ఇంకా తనని కూడా రెడీ చేస్తాము. రెడీ చేసి ఇంకా కేక్కి కూడా స్టూల్ అది తెచ్చుకొని ఇంకా దాన్ని కూడా డెకరేషన్ చేసాము. చాలా సింపుల్గా చేస్తాము. అసలు చేయకూడదు అనుకున్నాం. పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది. కేక్ కట్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇంకా అలా చూస్తూనే ఉంది. ఇంకా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు తెలిసిందే కదా చిన్నపిల్లలు ఎలా ఉంటారో. కేక్ మీద దాడి చేయడానికి మాత్రం ముందుగానే వచ్చేసారు. బట్ చాలా కంట్రోల్ చేసాము వాళ్ళని ఆపడానికి. ఇంకా ఫైనల్గా నెలగోలా ఆపేసాము. ఇంకా లాస్ట్ చేసి ఇంకా ఆపలేకపోయాము. ఇంకా కేక్ కావాలి అని చెప్పేసి పక్కన వచ్చి కూర్చున్నారు. ఇంక వాళ్ళకి కూడా చిన్న చిన్న పీసెస్ పెట్టాను. బట్ ఇద్దరికి కొంచెం కోల్డ్ ఎక్కువ ఉంది. సో దానివల్ల ఎక్కువగా పెట్టలేదు. ఇంకా వాళ్ళిద్దరికీ పెడుతుంటే ఇది మాత్రం అలా చూస్తుంది తనకు కూడా పెట్టమని. బట్ ఇప్పుడు తినకూడదు కదా కేక్ అదినా. ఇంకా డేని ఇలా ఎండ్ చేసాము. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కావ్య కావ్.